డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ అడ్వాన్స్ 2026 ఎలా ప్రిపేర్ అవుతున్నారమ్మా? ఈ స్టూడెంట్స్ అందరూ కూడా మరి ఇదే ఆఖరి ఎగ్జామ్. మరి జేఈ అడ్వాన్స్ 2026 90% స్టూడెంట్స్కి ఇదే ఆఖరి ఛాన్స్. ఎందుకంటే జేఈ అడ్వాన్స్ మనకి మీ అందరికీ తెలుసు 2 సార్లు మాత్రమే రాయాలి. ఆల్రెడీ ఒక 10% స్టూడెంట్స్ సెకండ్ టైం రాస్తుంటే మరి ఒక 90% స్టూడెంట్స్ ఫస్ట్ టైం రాస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఇది అందరికీ లాస్ట్ ఎగ్జామ్ అనుకోవచ్చు. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మీ యొక్క ఎంత ఎనర్జీ ఉంటే అంత ప్రిపేర్ అవ్వండి, నో ప్రాబ్లం. మరి మీ దగ్గర ఎంత మీ శక్తి కొలది ప్రిపేర్ అవ్వండి. మరి ప్రిపేర్ అవ్వడానికి మన దగ్గర ఉన్న సమాచారము, ఆయుధాలు ఏంటి, ఒకసారి లాస్ట్ మినిట్లో మరియు రివ్యూ చేసుకుందాం. ఒకసారి మ్యాథమెటిక్స్ అసలు ఎన్ని మార్క్స్ రావాలి జేఈ అడ్వాన్స్లో. మరి ఈ చాప్టర్స్ ప్రిపేర్ అయితే 120+ మార్క్స్ పక్కా అమ్మ. అప్పుడు నేను కొన్ని చాప్టర్స్ అయితే చూపిస్తాను. మరి చూపించే ముందు లాస్ట్ ఇయర్ ఏ విధంగా పేపర్ ఉందో కూడా ఒకసారి చెక్ చేద్దాం. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి స్టూడెంట్స్ మన దగ్గర మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే ఉంది. ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఎవరైతే మరి ఇంట్రెస్ట్ ఉన్నారో ఇక్కడ ఎటువంటి బలవంతం లేదమ్మా. జోసా ప్లస్ సీశాబ్కి సపోర్ట్ కావాల్సిన వాళ్ళు యూ కెన్ జాయిన్ ఇన్. మరి పేమెంట్ చేసి మరి జోసా ప్లస్ సీశాబ్ వెబ్ ఆప్షన్స్ కానీ మరి కావాల్సిన క్వెరీస్, చిన్న చిన్న డౌట్లు అన్నీ కూడా మరి మీకు క్లియర్ చేయటం అయితే జరుగుతుంది. అంటల్ మీకు కౌన్సిలింగ్ అయ్యి మీరు కాలేజీలో చేరే వరకు కూడా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీకు దగ్గర మన దగ్గర మెంటర్షిప్ ఎలా ఉంటుందంటే, మీకు కానీ సీటు వస్తేనే జోసాలో రానియండి, సీశాబ్లో సీటు వస్తేనే మన దగ్గర మెంటర్షిప్ జాయిన్ చేసుకుంటాను, లేకపోతే లేదు. అనవసరంగా నేనైతే ఎవరి దగ్గర మనీ తీసుకోను, అది గుర్తుపెట్టి. ఇది మన QR కోడ్. మరి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అయితే మరి జాయిన్ అవ్వండి. స్టూడెంట్ లాస్ట్ ఇయర్ అయితే మనకి ఎగ్జామినేషన్ జేఈ అడ్వాన్స్డ్ 18th మే జరిగింది. పేపర్ 1 అనాలిసిస్ అయితే చూద్దాం ఒకసారి. పేపర్ 1 అనాలిసిస్ ఓవరాల్గా పేపర్ 1 అయితే మోడరేట్గానే ఉందని సమాచారం. ఎగ్జామ్ ప్యాటర్న్ టోటల్ 48 క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ద మ్యాథమెటిక్స్ కానీ మరి మొత్తము 48 క్వశ్చన్స్, మొత్తము మ్యాథ్స్లో 16 క్వశ్చన్స్, ఫిజిక్స్లో 16, కెమిస్ట్రీలో 16 క్వశ్చన్స్, మొత్తము 48 క్వశ్చన్లు పేపర్ 1లో అడుగుతారంట. సబ్జెక్ట్ వైజ్ డిఫికల్టీ మ్యాథ్స్ మోడరేటు. మరి ఏమేమి క్వశ్చన్లు పేపర్ 1 48 క్వశ్చన్స్, ఓవరాల్ పేపర్ మోడరేట్గానే ఉందని. మరి లాస్ట్ మల్టీ కరెక్ట్ ఆన్సర్ మీరు అందరికీ తెలుసు కదా, MSQ మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్, ఒకటికంటే ఎక్కువ ఆన్సర్ కూడా ఉండొచ్చు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే ఒకటే ఆన్సర్ ఉంటుంది. అదేవిధంగా NAT క్వశ్చన్స్ ఉంటాయి, న్యూమరికల్ ఆన్సర్ టైపు. సింగిల్ కరెక్ట్ ఆన్సర్ ఆస్కుడు, మల్టీ కరెక్ట్. దేర్ వర్ మ్యాచ్ ది ఫాలోయింగ్ టైప్. ఓవరాల్ ప్యాటర్న్ ఎగ్జామ్స్ లాస్ట్ ఇయర్ పేపర్ వరకు ఉన్నట్టయితే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రెడ్యూస్డ్ టు 48. ఇక పేపర్ 2 అనాలిసిస్ చూసినప్పుడు సేమ్ యాజ్ 48, 16 ఉంటాయి. దీనిలో ఎక్కువ మంది NAT క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారనమాట. NAT క్వశ్చన్స్ ఇక్కడ మ్యాచింగ్ క్వశ్చన్స్, మ్యాచింగ్ క్వశ్చన్స్ విచ్ పేపర్ వాజ్ డిఫికల్ట్. ఇది ఎందుకంటే అందరూ ప్రిపరేషన్లో ఉన్నారు కదా, ఒక్కసారి రివ్యూ చేసి. ఇప్పుడు అందరూ కూడా ఏ కోచింగ్ సెంటర్ వాళ్ళు కూడా మరి మీకు చెప్పటం ఆల్మోస్ట్ ఆల్ మనమే చదువుకోవాలి. మీరు ఆల్రెడీ వాళ్ళు చెప్పేసి ఉంటారు, ప్రిపేర్ అంటున్నారు ప్రతి ఒక్క కోచింగ్ సెంటర్ వాళ్ళు కూడా. మరి స్పూన్ ఫీడింగ్ అయితే లేదు. ఇక పేపర్ 2 మరి టఫర్ దెన్ ద పేపర్ 1. మ్యాథ్స్ మోడరేట్, కెమిస్ట్రీ ఈజీ టు మోడరేట్, ఆర్గానిక్ మోర్, ఎక్కువగా ఫిజిక్స్ టఫ్గా ఉందని అన్నారు. కొంచెం క్వశ్చన్స్ అడిగినా కానీ చేసినా కానీ సరిపోతుంది. మరి అదేవిధంగా స్టూడెంట్స్ ఒక 7 చాప్టర్స్ అయితే ఉన్నాయి. వెక్టర్స్ అండ్ 3D జామెట్రీ లాస్ట్ ఇయర్ 4 నుంచి 5 క్వశ్చన్స్ వచ్చినాయి అంట దీనిలో. మరి 12, 14, 12 to 14% వెయిటేజ్. మ్యాట్రిసెస్ అండ్ డెటర్మినెంట్స్ మరి 2 క్వశ్చన్స్ వచ్చినాయి. దీనిలో 6.25% వచ్చింది. మరి ప్రాబబిలిటీ అండ్ క్యాలిక్యులస్, ప్రాబబిలిటీ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క క్వశ్చన్. సపోజ్ వెక్టర్లో ఒక క్వశ్చన్ వచ్చింది, ఒక క్వశ్చన్ చేయండి. దీనిలో ఒక క్వశ్చన్ చేయండి. ప్రాబబిలిటీ మొత్తం చేయాల్సిన అవసరమే లేదు. ఇక్కడ చూసినట్టయితే ఫంక్షన్స్ 2 క్వశ్చన్స్, డిఫరెన్షియల్ 2 క్వశ్చన్స్, కాంప్లెక్స్. ఇది 30 మార్కులకమ్మ. 30 మార్కులు వచ్చిన కనీసం 15 మార్కులు తెచ్చుకోండి. 15-20 మార్కులు తెచ్చుకోండి. ఇక్కడ సపోజ్ ఈ 7 చాప్టర్ చేసి 20 మార్కులు తెచ్చి నేను 30 మార్కులు అని చెప్తున్నారు. మరి 30 కంటే 20 తెచ్చుకోండి. చాలా డెడ్ ఈజీగా మీకు IIT వచ్చేస్తుంది. ఇక ఫిజిక్స్లో మనకి 5 చాప్టర్స్ ఉన్నాయి. ఎలక్ట్రోస్టాటిక్స్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 క్వశ్చన్స్లో మరి 12.5%. మోడర్న్ ఫిజిక్స్లో 9.5, 2 నుంచి 3 క్వశ్చన్స్. KT థర్మోడైనమిక్స్ 4 క్వశ్చన్స్,
5%, రే అండ్ వేవ్ ఆప్టిక్స్ 12%, 4 క్వశ్చన్స్ వెయిటేజ్ అనమాట. ఇది ఈఎంఐ ఏసీ 3 క్వశ్చన్స్. మొత్తము మీరు చూసినట్టయితే ఇక్కడ కనీసం 40 మార్కులు అన్నారు. 40 మార్కులు కనీసం 30 మార్కులు తెచ్చుకోండి. ఐఐటి మీదే. ఇక కెమిస్ట్రీ చాలా ఈజీగా ఉంటుంది. మీరు పీ బ్లాక్ ఎలిమెంట్స్ కానీ 10 to 12% 4Q, తర్వాత కోఆర్డినేషన్ కాంపోనెంట్ 6.25 2 క్వశ్చన్స్, కెమికల్ బాండింగ్ 2 క్వశ్చన్స్ 6.25%. అంటే వీటి పర్సంటేజ్, అయానిక్ ఈక్విలిబ్రియం అంటే ఈజీ చాప్టర్ సమ్. ఇంకా చాలా వస్తాయి కానీ మనం ఏంటంటే కన్క్లూడ్ చాలా తక్కువ క్వశ్చన్స్ చేస్తే మీకు ఇప్పుడు 120 మార్కులు పైన వస్తే మీకు డెఫినెట్గా టాప్ ఐఐటీలో సీట్ వచ్చింది. సపోజ్ 120 మార్కులు కానీ ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఇచ్చారా, డెఫినెట్గా మీకు టాప్ 10లో ఐఐటి హైదరాబాద్ కూడా వచ్చేసింది. ఐఐటి హైదరాబాద్ కానీ, గౌహతి కానీ, ఇలాంటి ఇండోర్ కానీ, ఇలాంటి బెనారస్ హిందూ యూనివర్సిటీ కానీ, ఇలాంటి ఐఐటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. జీఓసి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ 2 క్వశ్చన్స్, ఎమిన్స్ 3 క్వశ్చన్స్, ఇలా అన్ని క్వశ్చన్స్ ఇలా చదువుకోండి, ఇబ్బంది ఏమి లేదు. ఇవి జస్ట్ ప్రిపేర్ అయితే మీకు డెఫినెట్గా మీకు మంచి మార్క్స్ అవుతాయి. 120 మార్కులు 50 మనకి ఇక్కడ చేశాను కదా. మ్యాథమెటిక్స్లో 30 మార్కులు, ఇక్కడ చూస్తే ఫిజిక్స్లో ఒక 40 మార్కులు, ఇక కెమిస్ట్రీలో ఒక 50 మార్కులు. ఇవన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి. 120 మార్కులు 50, 40, 30 మొత్తము 120 మార్కులు మీకు పక్కా వచ్చే అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్ ఈ విధంగా మీరు ప్రిపరేషన్ మరి కొనసాగి ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉన్నాయి. మీరు జేఈ అడ్వాన్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ 2000 ఆల్రెడీ మీరు అందరికి తెలుసు. క్వశ్చన్ పేపరు మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసుకో. 2019 రూర్కీ వాళ్ళు కండక్ట్ చేశారంట. రూర్కీ వాళ్ళ 2008 ఇక్కడ కూడా రూర్కీ వాళ్ళు దాదాపు కండక్ట్ చేశారంటే ఈ క్వశ్చన్ పేపర్స్ కొద్దిగా చూసుకోండి. దాని బదులు లాస్ట్ ఇయర్ కూడా చూసుకుంటే మీకు ఓవరాల్గా ఎట్లా ఐడియా ఉంటుంది అనేది కూడా వస్తుంది. ఇక 2019 మనం పేపర్ 1లో కొన్ని క్వశ్చన్స్ రావటం అయితే జరిగింది. ముందు ఫస్ట్ ఫిజిక్స్ ఇస్తాడు. సెక్షన్ 1లో 12 మార్కులు ఫిజిక్స్ ఇస్తాడు. దీనిలో ఇది ఎంసీక్యూ మల్టిపుల్ సెలెక్ట్ చాయిస్ క్వశ్చన్. ఇది ఎంసీక్యూ, ఏదైనా ఎనీ వన్ ఆన్సర్ చేయాలి. ఇది ఇట్లా ఎంసీక్యూస్ ఉంటాయి. డిఫరెంట్గా చూసుకోండి ఒకసారి. రేడియో యాక్టివ్ ఫిజిక్స్. తర్వాత ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మనకు 4 క్వశ్చన్సే ఉన్నాయి. ఎంసీక్యూలు 4 క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత చూసినప్పుడు ఎంఎస్క్యూ మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్లో ఇది ఎంఎస్క్యూ అంటారు. దీన్ని ఎంఎస్క్యూ మల్టిపుల్ మోర్ దెన్ వన్ ఆన్సర్ కరెక్ట్ క్వశ్చన్స్ అనమాట. ఎంఎస్క్యూలో Q5 ఇది కూడా ఫిజిక్స్. ఎంఎస్క్యూలో ఎన్ని ఉన్నాయి, ఇలాంటి చాలా సింపుల్ క్వశ్చన్స్ అమ్మ. సపోజ్ ఇది ఉందనుకో, సపోజ్ ఈ బటన్ మరి ఈ స్విచ్ క్లోజ్ అయినప్పుడు ఎట్లా ఉంటుంది, ఈ స్విచ్ క్లోజ్ అయినప్పుడు ఎలా ఉంటుంది అని సర్క్యూట్ ఇస్తారు కదా. చాలా ఫిజిక్స్లో ఎలాంటి ఆడుకోవచ్చు ఇలాంటి వాటితో క్వశ్చన్స్తో. వాట్ ఇస్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద కరెక్ట్. దీనిలో కంపల్సరీగా 2 మార్కులు మీరు ఈజీగా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఈజీగా తెచ్చుకునే చార్జెస్ ఇలాంటి క్వశ్చన్స్ మోడల్ ఇక ప్రతిదీ కూడా సేమ్. మనకి ఇక్కడ 18 మార్కులు 6 క్వశ్చన్స్ న్యాట్ క్వశ్చన్స్. ఇవి సింపుల్గా న్యాట్ క్వశ్చన్స్ ఉంటాయి. చూసుకోండి ఒకసారి స్టూడెంట్స్. ఇది లాస్ట్ ఇయర్ రూర్కీ వాళ్ళు అయితే ఈ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత కెమిస్ట్రీలో కూడా ఇదే విధంగా మరి ఎంఎస్క్యూ, ఇది ఎంసీక్యూ. ఈ విధంగా కెమిస్ట్రీలో కూడా క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి. ఎంసీక్యూలో ఒకటే ఆన్సర్స్, ఏదైనా ఒకటే కరెక్ట్ ఆన్సర్ అనమాట. 2019 పేపర్ ఎలా ఉంటుంది చూసుకోండి ఒకసారి. నేనేంటంటే మొత్తము కవర్ చేయలేము కదా వీడియో, జస్ట్ మీకు మోడల్ చూపిస్తున్నా. మోడల్ ఈ విధంగా సపోజు ఇది ఎంఎస్క్యూ 4 ఈచ్ ఆన్సర్కు ఓన్లీ 1 క్వశ్చన్. ఇక్కడ ఓన్లీ 1. ఇది మ్యాథమెటిక్స్ కదా. ఇది ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మ్యాథమెటిక్స్ ఇలాంటి 1-2 క్వశ్చన్స్ చేసినా సరిపోతుంది. మీరు ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎంఎస్క్యూ ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. చూడండి ఇక్కడ మినిమం 2 మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. ఇది మరి మ్యారథాన్. ఇది చూసుకోండి ఒకసారి. మ్యాథమెటిక్స్ ఇక్కడ ఉంది కదా, మీరు వేరే ఆల్ఫాబెట్ రియల్ నెంబర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. ఇది చూసుకోండి. ఈ రెండింటిని సాల్వ్ చేసినప్పుడు ఎడ్జసెంట్ ఏంది, మీకు దాని ఫార్ములా ఉంటుంది. ఇన్వర్స్ అట్లా ఫార్ములా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ ఇన్వర్స్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది, మరి దాని ఏ విధంగా ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటాయి ఇలాంటి క్వశ్చన్స్ కూడా. అంత భయపడాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. ఇది కూడా
న్యూమరికల్ వాల్యూస్, న్యాట్లో మ్యాథమెటిక్స్లో న్యూమరికల్ వాల్యూస్ చూసుకోండి. ఇట్లాంటిది మంచిది. ఇది పేపర్ 1 సంబంధించిన ఇన్ఫర్మేషన్. పేపర్ 2లో కూడా ఫిజిక్స్ మనకి మోర్ దెన్ 1. ఇక్కడ ఎంఎస్క్యూ స్టార్టింగ్ మోర్ దెన్ 1 ఇచ్చాడు. ఇది చదువుకోండి క్లియర్గా, ఈ సెక్షన్ చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఎంఎస్క్యూ మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్, మోర్ దెన్ 1 ఆన్సర్ కరెక్ట్ అనమాట. ఇక్కడ చూడండి ఫిజిక్స్లో ఈ మాస్, దీనికి కొద్దిగా మైండ్ పెడితే మీరు కొంచెం, మీకు టైం అయితే ప్లెంటీ ఆఫ్ టైం ఉంటుందమ్మా, కొంచెం మైండ్ పెట్టి ఆలోచించండి. కొద్దిగా మీరు కంగారు ఏం పడద్దు. ప్లెంటీ ఆఫ్ టైము 1 or 2 క్వశ్చన్స్ చేసిన మీకు ఐఐటీలో సీటు పక్కాగా వస్తుంది, గుర్తుపెట్టుకుని. న్యూమరికల్ ఇది న్యాట్ క్వశ్చన్, సెక్షన్ 2లో న్యాట్ ఇచ్చాడు. ఇక్కడ న్యాట్ ఎక్కువ ఉంటాయి అమ్మ, ఎంఎస్క్యూలు న్యాట్లు ఎక్కువ ఉంటాయి. ఇది సింపుల్గా ఉంటుంది. ఇది కూడా రెసిస్టివ్. ఇక్కడ దీనికి ఫార్ములాస్ ఉంటాయి, ఫార్ములాస్, పర్ఫెక్ట్ లాస్. ఇది ఇండక్టర్ కదా, ఇండక్టర్, ఇది రెసిస్టర్. ఇది దీనికి ఫార్ములా ఉంటుంది. ఇది క్లోజ్ అయితే, ఈ స్విచ్ క్లోజ్ అయినప్పుడు బిహేవియర్ ఎలాగుంటుంది అనేది క్వశ్చన్స్. అంటే స్విచ్లను బట్టి ఇస్తున్నాడు. ఇక లాజికల్ థింకింగ్ కొంచెం చూసుకోండి. రిఫ్లెక్టివ్, మిర్రర్, రే ఆప్టిక్స్ క్వశ్చన్స్ ఇక్కడ రావటం జరుగుతుంది. తర్వాత న్యాట్ క్వశ్చన్స్, ఇవి మ్యాచింగ్ క్వశ్చన్స్ ఎంఎల్టీలో. ఎంఎల్టీ మ్యాచింగ్ లిస్ట్ క్వశ్చన్స్ పెట్టుకుంటుంది. చూడండి ఇది మ్యాచింగ్ లిస్ట్. చూడండి ఇది మ్యాచింగ్ లిస్ట్ చాలా సింపుల్గా ఉంటుంది. ఆన్సర్ కూడా ఈ కాంబినేషన్లో చాలా సింపుల్గా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 15 ఇవి అన్ని మ్యాచింగ్ అనమాట. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మ్యాచింగ్లో వర్క్ డన్ ఇవన్నీ కూడా మ్యాచింగే. ఇక్కడ నుంచి పేపర్ 2 ఎక్కువగా మ్యాచింగ్ ఉందమ్మా, చూసుకోండి. పేపర్ 2లో కెమిస్ట్రీ ఇది ఎంసీక్యూ, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ మ్యాచింగ్ ఉంటుంది. మల్టిపుల్ మోర్ దెన్ 1 ఆన్సరు చాలా ఈజీగా ఉంటాయి. స్టూడెంట్స్ అన్నీ కూడా ఇక్కడ కూడా మల్టిపుల్ న్యూమరికల్ వాల్యూస్, న్యాట్, కెమిస్ట్రీలో న్యాట్ వాల్యూస్, ఇవి కూడా ప్రాక్టీస్ చేయండి. కొద్దిగా మొత్తం చేయాల్సిన 100% ఇక్కడ చేయాల్సిన అంత సీన్ లేదు. మీరు కొంచెం శ్రద్ధ పెట్టి చేస్తే మ్యాథమెటిక్స్ పేపర్ 2లో ఇక్కడ ఎంఎస్క్యూ మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్, ఇక్కడ కూడా కొంచెం ఆన్సర్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఇది అసలు మ్యాట్రిక్స్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు. మ్యాట్రిక్స్ డిటర్మినెంట్స్లో పి అండ్ క్యూ, దీని ఆర్ = PQ, దీని -1, దీన్ని ఇన్వర్ట్ చేయండి. దీన్ని ఇన్వర్ట్ చేసి దీన్ని మల్టిప్లై చేసి దీన్ని చేసి మనకి టైం అయితే బాగా ఉంటుంది. హ్యాపీగా నిద్ర కూడా పోవచ్చు. అప్పుడప్పుడు ఒక అరగంట కునికి వేయచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మీరు రెస్ట్ కూడా తీసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుని అట్లా ధ్యానం కూడా చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మ్యాథ్స్ సెక్షన్ 12 ఇది మ్యాచింగ్ అమ్మ, ఇది కూడా మ్యాచింగ్ కట్టుకుంటాం. చూడండి ఒకసారి మ్యాచింగ్లో ఏ విధంగా ఉంటే చూస్తే 1కి 4 సార్లు. ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను 4 సార్లు చూస్తే నాకు అలవాటు అయిపోయింది. దీన్ని పెద్ద స్టోరీ ఏం కాదు. ఇది ఈ జేఈ అడ్వాన్స్డ్ అనేది పెద్ద కష్టమేం కాదు. కాకపోతే స్టార్టింగ్లో కష్టం అనిపించింది, రాను ఈజీ అయిపోయింది. స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి పేపర్ 1, పేపర్ 2 ఏ విధంగా ఉంటాయి, మరి 120 మార్కులు కానీ మీరు తెచ్చుకుంటే మీకు ఐఐటీలో సీటు పక్కా. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరి అదేవిధంగా ఎవరైనా మెంటర్షిప్ కావాలంటే స్టూడెంట్స్ అందరూ కూడా తీసుకోండి. దాని మీద మీకు క్వెరీస్ కూడా, మీకు డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేయటం అయితే జరుగుతుంది స్టూడెంట్స్కి. మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకోండి. ఇది బలవంతం, ఫోర్స్ఫుల్ కాదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు మెంటర్షిప్లోకి రాండి అమ్మా. అది స్టూడెంట్స్. ఇది మన నంబర్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి 17వ తారీఖు వచ్చే వారం మనకి ఎగ్జామినేషన్ ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.